అరే బుల్రాజు, ఎంతసేపు నుంచి నేను లేపాలరా? ఏంటమ్మా 2 మినిట్స్ ఆగు. లేరా, ఫాస్ట్ గా 2 మినిట్స్ అంట. 2 మినిట్స్. నువ్వు లెగుస్తావా లేదా బకెట్ నీళ్ళు తెచ్చి చేయమంటావా? అయినా పన్నపూట ఏంటి పడుకోవడం? లేస్తున్నాను ఆగు. ఓడి అమ్మ 4ంటికి ఎందుకు లేపావే? ఎందుకేంటి, పండగని లేపాను నిన్ను. పండగ అయితే ఎవరైనా 7ంటికి 6ంటికి లేపుతారే, నువ్వేంటి 4ంటికి లేపేశావు? అది కాదురా, ఉపవాస దీక్ష 4ంటికి లెగిసి ప్రారంభిస్తారు, అందుకని. అయితే నేనేం చేయనే? అయితే లేదు గీతే లేదు, దేవుడికి నేను మొక్కుకున్నాను నువ్వు పాస్ అవ్వాలని, అందుకని నువ్వే ప్రారంభించాలి దీక్ష. నువ్వు అలా చూడకే బాబు, ఉపవాసం చేస్తానే. నా బంగారు కొండ బుల్రాజు, వెళ్ళి తలస్నానం చేసేసిరా, నీకు కావాల్సినవన్నీ నేను రెడీ చేసి పెడతాను. వామ్మో, చేస్తానన్నాను కాబట్టి సరిపోయింది. అదే చెయ్యనంటే ఎలా కొట్టేదో నన్ను. ఏదో ఒక రాగం పిలిచింది వేళ. చీదీరమ్మ, కరెంట్ కూడా ఇప్పుడే పోవాలా? ఇప్పుడు గీజర్ లేదు, ఏమీ లేదు, చల్ల నీళ్ళతో స్నానం చేయాలి. దర్శనం బాగా జరిగింది కదా? అవును, బాగా జరిగింది దర్శనం. ఏంట్రా బుల్రాజు, ఇక్కడ కూర్చుని పోయావు? పొద్దున్నుంచి ఉపవాసం చేసి గుడికెళ్ళి ప్రదక్షిణాలు చేసి ఇక నేను నడవలేను, నా కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. అవునమ్మా, ఒక చాయ్ తాగేసి వెళ్దాం. ఇక్కడే కదరా ఇల్లు. ఇంకేం చేస్తాంలేండి, పిల్లలు ఎంతగా చెప్తే ఇంకా తప్పదు. అరే బండరాజు, చెప్పు, 4 చాయ్లు అని చెప్పి. భయ్యా 4 చాయ్ లావ్. ఏంట్రా బుల్రాజు, నువ్వు గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు వీడియో షూట్ చేయలేదేంటి? నీకు తెలిసిందే కదరా, ఇప్పుడు వీడియో షూట్ చేస్తే ఆ జనాల్లో నా ఫోన్ కొట్టేస్తారని భయంతో వీడియో షూట్ చేయలేదు. అవునవును నిజమే, మొన్న నా చెప్పులు కూడా పోయాయి. అవునా, చెప్పులు పోయాయా? అవునండి బాబు, ఆ చెప్పులు చాలా కాస్ట్లీ. ఓ సరే అండి, మొన్న మీరు చెప్పారంట కదా వీడియోలో సబ్స్క్రైబ్ చేయమని చెప్పి, ఆ రోజు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారంట. మా బుల్రాజు నాకు వచ్చి చెప్పగానే నేను చాలా సంతోషపడ్డాను. అవునండి, పిల్లలు బాగా ఫీల్ అయిపోతున్నారు సబ్స్క్రైబ్సే చేయట్లేదని చెప్పి, అందుకని వాళ్ళ ముఖాలు చూడలేక సబ్స్క్రైబ్ చేయమని చెప్పాను. ఓ మంచి పని చేశారు. ఇప్పుడు మీ ఇద్దరే మాట్లాడుకుంటారా? మాతో కూడా మాట్లాడండి. ఇంకా మన వ్యూవర్స్ వెళ్ళిపోవడానికి టైం అయిపోయింది. మనం ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయమని చెప్పి వాళ్ళకి చెప్పాలి, సరేనా? అలాగే ఒకటి చెప్పాలి మన వ్యూవర్స్ కి. ఏంట్రా అది? ఏంటేంట్రా, మన ఛానల్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారు. 80% మంది సబ్స్క్రైబే చేయట్లేదు. మరి ఎలారా ట్విన్ క్రాఫ్ట్ టీవీ తెలుగు ఛానల్ ని ఎలా బతికించేది? మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ ని బతికించండి. అవునండి, మా ఛానల్ని 80% మంది అలాగే చూస్తున్నారు. కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండి పిల్లలు చాలా కష్టపడి చేస్తున్నారండి, మీరు కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మోయ్, నువ్వు మొన్న చెప్పావు చూడు గంట కొట్టమని చెప్పి, అలా మళ్ళీ చెప్పు, ఈసారి మళ్ళీ సబ్స్క్రైబులు చేస్తారు. సర్లేరా చెప్తాను. అండే అదేదో గంట అంటే కొట్టేయండి.